ప్రార్థిస్తున్నాను. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. కొందరికి ఇది జీవితాల్నే మార్చేయవేయగలదు. ఎవరైనా ఆమేన్ చెప్తారా? ప్రసంగి వ్రాసింది సొలొమోను. అతను మిగతా వారందరికంటే జ్ఞానం కలవాడు. అయితే మార్గంలో ఎక్కడో ఒకచోట అతి బుద్ధిహీనంగా అయి అతడు తమని సంతోషపరుచుకోవడానికి ఎవరైనా చేయగలిగిన ప్రతీదీ చేశాడు. అతని వద్ద ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. నాకు అర్థం కాదు, ఏ పురుషుడైనా ఎందుకు అనుకుంటాడు ఎక్కువ మంది స్త్రీలు ఉంటే సంతోషపడతాడని. ఉన్న ఒక్కరే సమస్యలన్నీ ఇవ్వగలగరు. అయితే అతనికి చాలామంది స్త్రీలు ఉన్నారు. వీళ్లను నిర్మించాడు, భూములను పొందాడు, వెండి బంగారాలను సంపాదించాడు. దాసీలు ఎవరైనా కోరుకునేవన్నీ ప్రతీదీ అతను పొందాడు అన్నాడు. ఇవన్నీ వ్యర్థమైనవే, అన్నీయు వ్యర్థములే అని ఒకటి గాలిక ప్రసాయపడినట్లు ఉన్నవి. తర్వాత ప్రసంగి గ్రంథం చివరిలో 12వ అధ్యాయం 13లో చివరి వచనానికి ముందుంది అన్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆయన సృష్టి యొక్క అసలైన పూర్తి సంకల్పం ఇదే. దేవుని యొక్క ముందాలోచనపు విషయము, స్వభావము వంటి మూలం, సంతోషం అంతటికి పునాది